ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారు కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా అండి? హల్లెలూయా. ఏంటి అందరి మొఖాల్లో నాకు ఏదో దిగులు కనిపిస్తున్నట్టుంది. అయ్యో మళ్ళీ పవిత్ర వచ్చింది, మళ్ళీ ఇంటికి లేటుగా వెళ్ళాలి ఈరోజు అనుకుంటున్నారా అందరూ? లేదులే అండి, టైంకి అయ్యేటట్టే నేను చూస్తాను. ఈరోజు నేను చెప్పబోయేది థామస్ అల్వా ఎడిసన్ గురించి అండి. తెలుసు కదా ఆయన గురించి, మనకి లైట్ బల్బు కనిపెట్టింది అతనే కదా. ఒకరోజు ఇతను ట్రైన్లో వెళ్తూ బైబిల్ చదువుకుంటుంటే పక్కన ఒక యవనస్తుడు కూర్చుని అంటాడండి ఇతనితోటి, ఈ లోకమంతా సైన్స్ తోటి నిండిపోయింది, నేను ఒక సైంటిస్ట్నే, సైన్స్తో వెళ్తుంటే మీరు ఇంకా ఈ బైబిల్ పట్టుకుని దీంట్లో చదివి మీ టైంని మీరు వృధా చేసుకుంటున్నారని ఆ యవనస్తుడు ఎడిసన్ గారితో అంటారు. ఎడిసన్ గారు అంటారు, మరైతే దేవుడు లేడంటున్నావు కదా, మరి నిన్ను నన్ను మొత్తం ఈ సృష్టిని సృష్టించిందంతా ఎవరు అని అంటాడు. అంటే అతను అంటారు, ఇది అంతా సైన్స్, దాని అంతటా అదే పుట్టుకొస్తుంది, సైన్స్ లేకుండా ఇదేమీ లేదు, అంతేగాని చాలామంది దేవుడు అని చెప్పి ఈ బైబిల్ వెనకాల తిరిగి వాళ్ళ సమయాన్ని వృధా చేస్తున్నారు అని అంటాడు. అయితే అప్పుడు ఎడిసన్ గారు అంటారు, తను ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది ఇచ్చి నీకు సమయం ఉన్నప్పుడు నన్ను కలువు బాబు అని చెప్పి అతనికి ఇస్తారు. దాని విజిటింగ్ కార్డ్ని తీరా తిప్పి చూస్తే అక్కడ థామస్ అల్వా ఎడిసన్ అని చెప్పి నేమ్ ఉంటుంది. అప్పటికే ఆయన ఎడిసన్ గారు పేరు ప్రఖ్యాత పొందాడు కదా. ఇంకా అతను ఆ యవనస్తుడు చూసి నేను ఇప్పుడు దాకా మాట్లాడింది ఇతనితోనా అని చెప్పి వెంటనే తర్వాత గబగబా ఎడిసన్ గారు ఉన్న ప్రాంతానికి ఆయన ప్లేస్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉన్న పరికరాలన్నీ చూస్తారు. ఆయన ఒక సైంటిస్ట్ కదా, ఆయన ఇన్వెంట్ చేసినవి అన్నీ అక్కడ ఉంటాయి. అయితే ఒకటి డిఫరెంట్గా కనిపించి అక్కడికి వెళ్ళి చూస్తారు. చూసి యవనస్తుడు అడుగుతాడు, అదేంటండి దీన్ని ఎలా వాడచ్చు అని చెప్పి అని అడుగుతారు. అయితే అప్పుడు ఎడిసన్ గారు అంటారు, ఏమోనండి దాన్ని నేనైతే తయారు చేయలేదు, మరి అది ఎలా దేనికి వాడతారో కూడా నాకు తెలియదు అంటాడు. యవనస్తుడు అంటారు, మరి నువ్వు దాన్ని తయారు చేయకుండా, మీరు ఎవరు తయారు చేయకుండా అది ఎలా వచ్చేస్తుందండి అంటే ఎడిసన్ గారు అంటారు, ఆ రోజు ట్రైన్లో అన్నావు కదా బాబు, ప్రతిదీ సైన్సే, ప్రతిదీ సృష్టించిందంతా కూడా సైన్సే అని అన్నావు కదా, ఇది కూడా ఏ సైన్సో సృష్టించి ఉంటుందిలే, నేను కాదు అని అంటాడు. అప్పుడు తను తెలుసుకుని అప్పుడు అతను ఎడిసన్ గారు అంటారు, ఈ చిన్న పరికరాన్నే నేను సృష్టించాను, నేను దీన్ని ఆవిష్కరించానంటే ఒక మనిషి కావాల్సి వచ్చింది, అలాంటిది నిన్ను నన్ను ఈ లోకాన్ని సృష్టించడానికి దేవుడు కంపల్సరీ ఉంటాడు కదా, దేవుడు లేకుండా ఇది అంతా అవ్వదు కదా అని చెప్పి అతను అంటాడు. అప్పుడు యవనస్తుడు అవును నిజమే అని చెప్పి అప్పటి నుంచి దేవుడిని నమ్మడం స్టార్ట్ చేస్తారు. ఆయన ఎడిసన్ గారు 1847లో అమెరికాలో జన్మించారు. అతనిది చాలా పేద కుటుంబము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి దేవుడి సన్నిధికి వెళ్ళి ఎడిసన్ గారిని కూడా దేవుడి సన్నిధిలో బాగా బలంగా దేవుడి సన్నిధిలో వాడబడేవారు. అయితే ఎడిసన్ గారిని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడ తనకి అందరికి ఉన్న నాలెడ్జ్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండేది, కానీ అది ఎవరికి తెలిసేది కాదు. దాన్ని ఒక వ్యాధి కింద, ఒక జబ్బు కింద అనుకునేవారు. అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు టీచర్స్ అంటారు, ఇంటికి పంపించేసి ఒక ఉత్తరంలో రాస్తారు, మీ అబ్బాయికి చదువు చెప్పడం మా వల్ల కాదు, అక్షరాలన్నీ తను తిరిగేసి రాసేవాడు అనమాట. ఇలా చదువు చెప్పడం మా వల్ల కాదు, పైగా మీ అబ్బాయికి ఏదో వ్యాధి ఉందని చెప్పేసి పంపించేస్తారు. వాళ్ళ తల్లిగారు వాళ్ళు అంటారు, మా అబ్బాయికి ఏ వ్యాధి లేదు, మీకు మా అబ్బాయికి చదువు చెప్పడం రాదు, నేనే చదువు చెప్పుకుంటా అని చెప్పి అప్పటి నుంచి తన తల్లి దేవుడికి ప్రార్థించి తనకి చదువు నేర్పించారు. ఎడిసన్ గారిని స్కూల్ నుంచి పంపించేసినప్పుడు కూడా అతను ఎప్పుడూ బాధపడలా. ఆయనకి ఒక వాక్యం ఆయన ఎప్పుడూ బలపరిచేదండి. కీర్తనలు 27:1, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. ఈ వాక్యం ఎప్పుడు ఎడిసన్ గారుకి చాలా బలపరిచేది. ఈ వాక్యం ఎప్పుడు తను నిరాశ కింద, నేను అందరిలాగా స్కూల్కి వెళ్ళి చదువుకోలేకపోతున్నా అనిపించినప్పుడు దేన్నన్నా ఈ వాక్యం ఆయన తీసుకుని చదివి ఆయన బలపరుచుకునేవాడు.
అయితే ఆయన చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. ఎలా అంటే కోడి గుడ్లు పెడతాయి కదా కూర్చుని, అతను కూడా నేను అలాగా గుడ్లు పెడతానని చెప్పి కోడి గుడ్ల పైన కూర్చుని గుడ్లు పగలగొట్టేసేవాడు. లేదు అంటే ఆకాశంలో పక్షులను చూసి నేను కూడా అలా పక్షుల్లాగా ఎగరాలని చెప్పి సోడా ఉంటుంది కదండి, ఆ సోడాని వాటర్లో వేసినప్పుడు అది గ్యాస్ రూపంగా వచ్చి వాటర్ పైకి తేలుతుంది, అందుకని చెప్పి నేను అలా తేలుతాను, నేను ఎగురుతానేమో అని చెప్పి సోడా తాగేసేవాడు. నన్ను అల్లరి పనులు చేసేవాడండి చిన్నప్పుడు అతను. అయితే తర్వాత వాళ్ళ తల్లిగారు ఎన్నో పుస్తకాలు బయట నుంచి పుస్తకాలు వచ్చి చదివి తను అది అర్థం చేసుకుని, స్కూల్కి వెళ్ళకపోయినా సరే తను అర్థం చేసుకుని తను ఆ పుస్తకాల్లో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ అన్నీ అతను చేస్తూ ఉండేవాడు. అయితే అతను 12 ఏళ్ళ వయసులోనే కుటుంబానికి అక్క రావాలని చెప్పి ఆయన రైలు బండిలో న్యూస్ పేపర్లు అమ్మడం, చాక్లెట్స్, క్యాండీస్ అవి అమ్మడం అవి చేసేవారు. అవి చేస్తూనే అతను చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, ఆవిష్కరణలు అవి చేసేవారు బుక్స్ చదువుతూ అతనికి ఆ సమయాన్ని తీసుకుని. అతను కొన్ని రోజులు అయ్యాక అతనే ఓన్గా ఒక ప్రింటింగ్ మిషన్ కొని ఆయనే ఆ న్యూస్ పేపర్ని ప్రింటింగ్ చేసేవారు. అయితే స్టేషన్ మాస్టర్ అతనికి ఒక బోగీలో ఒక ప్లేస్ ఇస్తారు అతను ప్రింటింగ్ మిషన్కి, ఇంకా అతను చేసే ఎక్స్పెరిమెంట్స్కి కూడా. అయితే అతను ఒక రోజు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఒక బోగీ మొత్తం కాలిపోద్ది. అయితే అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్ అతన్ని చెవు పట్టుకుని గుంజి బయటికి తీసుకొచ్చేవాడు. 15 సంవత్సరాలు అలాగే చెవు పట్టుకుని గుంజేవాడు. సో అతనికి తనకి అలా చేయడం వల్ల చెవులు వినిపించే కాదు, ఒక చెవు అయితే ఆయనకి ఇయర్ ప్రాబ్లం వచ్చేసింది. తర్వాత అతన్ని చూసి ఒకతను ఆయన టెలిగ్రామ్ అది నేర్పించారు. అతను చదువుకోపోయినా సరే, అతను చదువుకోలేదు కానీ వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో అవన్నీ తను చూసి దేవుడు అంత కృపని, చదువుకోకుండా కూడా తను అవి నేర్చుకుని టెలిగ్రామ్ నేర్చుకుని టెలిగ్రఫీ కంపెనీలో ఆయనకి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినప్పుడే ఆయన ఇంకా బల్బు కనిపెట్టడానికి ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. ఆయన 2074 సార్లు ప్రయత్నం చేశాడు, అయినా సరే అది విఫలమైంది. అయినా సరే ఆయన ఎప్పుడు అన్నిసార్లు విఫలమైనా సరే దేవుడిని ఎప్పుడు తిరిగి ఒక్క మాట అనలేదంటండి. దేవా ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే ఇంత నేను ప్రార్థన చేస్తున్నా, నా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు అని చెప్పి దేవుడిని ఎప్పుడు ఒక ప్రశ్న కూడా ఆయన అడగలేదండి. కానీ దానితోడు దేవుడిని, దేవా నువ్వు నా విశ్వాసాన్ని పెంచని ప్రార్థించేవాడండి. అలాగా 1879 నవంబర్ నెలలో ఆయన బల్బుని ఆవిష్కరించాడండి. 48 గంటల వరకు ఆ బల్బు వెలిగిందండి. అలా అయితే ఆయన మొత్తం ప్రపంచంలో కనిపెట్టిని 1093 వస్తువులండి ఆయన తయారు చేసినాయి. ఇది ఏ సైంటిస్టు కూడా అప్పటి వరకు ఇన్ని ప్రయోగాలు అయితే చేయలేదు. అప్పుడు అందరూ వచ్చి, పత్రిక వాళ్ళు వచ్చి ఏంటండి ఇన్ని చేస్తున్నారంటే ఆయన ఒకటే అన్నాడండి, దేవుడు నన్ను వెలిగించాడు, నేను ప్రపంచాన్ని వెలిగించాడు అన్నాడండి. హల్లెలూయా. మనం కూడా ఏదన్నా చిన్న పని చేసినా కానీ దేవుణ్ణి అక్కడ ఇది దేవుడి వల్ల అయ్యిందే అని మనం తెలుసుకోవాలి, ప్రతిదీ చిన్నది కూడా. ఆయన స్కూల్ నుంచి పంపించేసి మీ అబ్బాయి పనికిరాడు, మేము చదువు చెప్పలేమా అని అన్నందుకే కదా అతని తల్లిగారు అతనికి వేరే ఎక్స్ట్రా బుక్స్ కూడా ఇచ్చి చదివించారు. ఒకవేళ అందరిలాగే తను కూడా స్కూల్కి వెళ్ళి తను కూడా చదివుంటే తను అందరిలాగే ఉందేమో, తనకున్న ప్రత్యేకత ఏంటో, తనకున్న గుర్తింపు ఏంటో ఆయన తెలిసేది కాదేమో. అతనికి ఆ ఏజ్లో ఉన్నప్పుడు తెలుసా నేను ఇంత బల్బుని కనిపెడతాను, లేకపోతే ప్రపంచమంతా నా వైపు ఇలా చూస్తారు అని ఆయనకేం తెలుసా అండి? ఆయనకేం తెలుసా అంటారా? చిన్న వయసులో ఉన్నప్పుడు తెలీదు. కానీ తెలియనప్పుడు కూడా దేవుడిని ఆయన తిరిగి ఒక మాట కూడా అనలా, దేవా నువ్వు అందరిలాగా నన్ను ఎందుకు ఇలాగ స్కూల్లో చదువుకోవడానికి సహాయం చేయలేదు అని ఒక్క మాట కూడా దేవుని తిరిగి అడగల. పైగా తన విశ్వాసాన్ని తను బలపరచుకోవడానికి కీర్తనలు అతను 27 అది చదివి అతను ఇంకా బలపరుచుకున్నాడు. మనము చిన్న సమస్య వస్తే చాలు, దేవా నాకు ఎందుకు ఇంత పెద్ద సమస్య పెట్టావు, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తున్నా, లేకపోతే చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నీలోనే కదా నన్ను పెంచారు, నేను నిన్ను నమ్మే కదా పెరిగాను, నాకు ఎందుకు ఇంత సమస్య నువ్వు ఇచ్చావని అంటామా?
ఖచ్చితంగా అంటామండి. అనకుండా అయితే ఎవరు ఉండరు. ఏ ఒక్క పరిస్థితుల్లో అన్నా మనం ఖచ్చితంగా అనే ఉంటాము. ఖచ్చితంగా అంటాము దేవుడిని. కానీ ఎడిసన్ గారు అలా అనలా. ఆయనకి తెలీదు ఆయనలో ఇంత తర్వాత ఇంత చేస్తారు, ఇంత దేశమంతా తిన వైపు చూస్తారని. ఆయనకి తెలీదు. అయినా సరే దేవుడిని ఆయన తను ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోతున్నాడో తను దేవుణ్ణి ఆ వాక్యం చూసి తన విశ్వాసాన్ని తనంతట తనే బలపరుచుకున్నాడండి. ఇక్కడ మనలో ఉన్న నిరుత్సాహం అనేది దేవుడి మీద అవిశ్వాసాన్ని మన అవిశ్వాసాన్ని తీసుకొస్తుంది. మనలో ఉన్న నిరుత్సాహం అనేది మనకి అంతెందుకండి. మొన్న నాకు ఒక ప్రాబ్లం వచ్చి నాకు అసలు బాగాలేదు. పిస్టుల్లా అనే సమస్యతో నేను బాధపడ్డాను. అయితే నాకు కూర్చోడానికి ఉండేది కాదు. నాకు లెగాలన్నా ఒకళ్ళు సపోర్ట్ ఖచ్చితంగా కావాల్సి ఉండేది. నేను సంవత్సరంన్నర నుంచి నాకు ఈ బాధ ఉండేది. నేను సంవత్సరంన్నర నుంచి ఏమైనా ప్రార్థన చేసేదాన్ని, దేవా నాకు ఎందుకు ఇంత సమస్యను ఇచ్చావు, నేను అంత ఏం చేశాను, అంత తప్పు ఏం చేశాను. అప్పుడు నాకు అర్థమైంది, ఒక్కోసారి మనం తప్పులు చేయడం వల్లే దేవుడు సమస్యలు ఇవ్వరంటండి. ఆ సమస్య వెనకాల ఏదో గొప్ప దీవెన దేవుడు మన కోసం దాచి ఉంచాడు. అందుకోసం కూడా మనకు సమస్యలు వస్తాయండి. అది మనం తెలుసుకోకుండా దేవుణ్ణి అనరాని మాటలు అంటాం. నాకు ఎందుకు ఇంత సమస్య ఇచ్చావు, ఆరోగ్య సమస్య అనే కాదు, లేకపోతే వ్యాపారంలో నాకు నష్టం వచ్చింది, దేవా నాకు ఎందుకు నష్టం ఇచ్చావు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను ఇంత చేస్తున్నాను కదా నీకోసం, నాకు ఎందుకు దేవా నువ్వు నాకు ఇంత నష్టం ఇచ్చావు, నేను ఏం తప్పు చేశా. అప్పుడు మనం తెలుసుకోవాల్సిందే, మనం తప్పు చేసామనే దేవుడు మనకు సమస్యలు ఇవ్వరండి. ఆ సమస్య వెనకాల ఏదో దీవెన ఉండుంటుంది. అది మనం అప్పుడు దాకా విశ్వాసం ఉంచుతాము, ప్రార్థన చేస్తాము. ఏమని ప్రార్థన చేస్తాము, దేవా నువ్వు నాకు ఈ సమస్య ఎందుకు ఇచ్చావో తెలీదు, కానీ దీని వెనకాల ఏదో దీని తర్వాత ఏదో నాకు గొప్ప దీవెనలు దాచి ఉంచావని చెప్పి మనం దేవుడికి ప్రార్థన చేస్తాము. కానీ కరెక్ట్గా ఒక్క అడుగులో మనకి దేవుడు దీవెనలు మనం పొందుతున్నామనే పాటికి మన విశ్వాసాన్ని అంతా మనం కోల్పోతాం. ఎలా అంటే ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత ఇది అవుతున్నాను, అయినా సరే దేవుడు నాకు ఎందుకని ఇంత సమస్యలు ఇస్తున్నా అంటారు. ఒక్కోసారి ఒకే ఒక్క అడుగులోనండి దేవుడు ఇచ్చిన దీవెనలు మనం పొందడానికి రెడీగా సిద్ధంగా ఉంటుంది. దేవుడు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక్క అడుగు మనం విశ్వాసాన్ని కొంచెం పెంచుకుని ఉంటే కనుక ఈరోజు